ఇక ఖమ్మం జిల్లాను డెంగ్యూ జ్వరాలు వణికిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన తండాలు, గూడెల్లో జనం జ్వరాలతో మంచం ఎక్కుతున్నారు. ఇవాళ ఒక్కరోజే కొత్తగూడెంలో 2 డెంగ్యూతో చనిపోయారు. మంచం పట్టిన మన్యంపై B6 కథనం. ఖమ్మం జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది. జిల్లాలో జ్వరాల బారిన పడ్డవాళ్లలో చాలా మంది డెంగ్యూ బాధితులే. ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం రెవెన్యూ డివిజన్లలో చాలా మంది జ్వర బాధితులున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లన్నీ వీళ్లతోనే నిండిపోతున్నాయి. భద్రాచలం, పాల్వంచ కంటే కొత్తగూడెం డివిజన్లోనే డెంగ్యూ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. టౌన్ లో ఒకే రోజు 2 డెంగ్యూతో చనిపోయారు. ప్రగతి నగర్ కు చెందిన 12 ఏళ్ల లక్ష్మీ ప్రసన్న, రైల్వే కాలనీకి చెందిన 32 ఏళ్ల పిల్లి సురేష్ చనిపోయారు. ఇంట్లో కూడా ఉండదు లేదని అనబడుతున్నాయన అందరికి జరారు. నెల రోజు నుంచి గవర్నమెంట్ కి పోయినా కూడా తగ్గట్లే, ఎక్కడ పోయినా తగ్గట్లేదు. పర్మనెంట్ పోయినా కూడా అంతే డబ్బులు ఖర్చు అవుతుంది, తగ్గట్లే. మేము 10 ఏళ్ళు పెట్టుకుని గుండె పట్టుకున్నది, తలకాయ పట్టుకుంది, మంచినీళ్ళు కూడా తాగిపోతుంది కావట్లే. జ్వరం బాగా వస్తుంది. మా ఊరోళ్ళు అందరూ మొత్తం ఒక 200 మంది దాకా జ్వరంతోనే ఖమ్మం హాస్పిటల్లో ఉన్నారు. మొత్తం డెంగ్యూ వ్యాధి జ్వరం అని. మా ఆయనకు, నాకు అందరికి జ్వరమే. బాగా జ్వరాలు వస్తున్నాయిగా, మాకెవరు పట్టించుకోవట్లేదు. డెంగ్యూ జ్వరాల బారిన పడ్డవారు చికిత్స కోసమని కనిపించిన ఆసుపత్రులు తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. కళ్ల ముందే బాధితులు చనిపోతుంటే ఇతరుల్లో భయాందోళన కలుగుతోంది. కొత్తగూడెం మండలంలో మాలబంజర గ్రామస్తులు వేలకు వేలు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేయించుకుని చివరికి జ్వరం తగ్గకపోవడంతో విధి లేక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ గ్రామంలో 17 మంది జ్వరంతో బాధపడుతుండగా వీళ్లలో 5గురికి డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం 4 చిన్నారులకు, మరికొందరు పెద్దలకు డెంగ్యూ సోకింది. గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినా జనంలో భయం వదలటం లేదు. మాకు వాతావరణ కాలుష్యం వల్ల చాలా విష జ్వరాలు వస్తున్నాయి. మా పాపకు వారం రోజులు అవుతున్నదండి జ్వరం వచ్చి. మా ఊర్లో కూడా చాలా మందికి విష జ్వరాలు వస్తున్నాయండి. హెల్త్ క్యాంపులు కూడా పెడుతున్నారు కానీ మెడిసిన్స్ ఇవ్వట్లేరండి. మెడిసిన్స్ అందించేలాగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. నాకు ఇప్పుడు 10 రోజుల నుంచి జ్వరం వస్తుంది. మా బాబు నాకు 30,000 రూపాయలు అయినాయి. డబ్బులు నోళ్ళు ఖమ్మం తీసుకెళ్లారు. మాకు లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ మేము పోతే మాకు పట్టించుకోవట్లేదు వాళ్ళు. మరోవైపు లక్ష్మీదేవిపల్లి పంచాయతీలోని ఇంద్రానగర్ కాలనీలో చాలా మంది డెంగ్యూ బారిన పడ్డారు. వీళ్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోగా 15 మందికి డెంగ్యూ ఉన్నట్లు తేలింది. దీంతో ప్రజలు డెంగ్యూ అంటే భయపడుతున్నారు. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 148 మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహిస్తే 67 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు. కొత్తగూడెం ఏజెన్సీ నుంచే ఎక్కువ మంది ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు. జిల్లా ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి ఖదీర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా జ్వరాలు మయమైపోయింది. ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు ప్రతి ఒక్క చోట కూడా జ్వరాలు బాధితున్న ఎక్కువ మంది బాధితులు బాధపడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఏజెన్సీలో మాత్రం ఎక్కువగా ప్రబలినట్టు విష జ్వరాలు కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లే దాదాపు ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు, వారితో అడిగి తెలుసుకుందాం. సార్, పేషెంట్స్ ఎలా ఉన్నారు? డెంగ్యూ పరిస్థితి ఎలా ఉంది సార్? పరిస్థితులు మారిన దృష్ట్యా ఈ డెంగ్యూ ఫీవర్స్, మామూలుగా జనరల్ ఫీవర్స్ కూడా ఎక్కువైనాయి. ఓపీ కూడా ఇంతకుముందు మనకు ఒక 10-15 కేసులు ఉంటాయి. ఇప్పుడు దగ్గర ఓపీ కేసెస్ 60 నుంచి 70 వరకు ఓపీ వస్తున్నాయి. అందులో మనకు ఫీవర్ కేసెస్ ఒక 10 నుంచి 15 వరకు అడ్మిట్ అవుతున్నాయి. అడ్మిట్ అయినవి అన్నీ డెంగ్యూ కాదు. అందులో 1-2 మాత్రం కూడా డైలీ మనకు పాజిటివ్, 2-3 పాజిటివ్ వస్తున్నాయి. పాత కేసులు కూడా కొన్ని ఉంటే అవి డిశ్చార్జ్ అయినాయి. మాలబంజర కేసులు కూడా మనకు అందులో ఒక 5 చిన్నపిల్లలు కింద ఒక 4, ఇక్కడ 3, 7, ఒక 8 పాజిటివ్ వచ్చినాయి. అందరు డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొక 2 ఉన్నారు పిల్లలు. కేసులన్నీ నయమవుతున్నాయి. మనకి ఇక్కడ డెంగ్యూ ఫీవర్స్తోని కణాలు 20,000 పడిపోయినా కూడా మేము ఎవరిని రెఫర్ చేయట్లేదు. అందరికి ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ కణాలు ఇచ్చేసి వాళ్ళందరినీ ఇక్కడ రెఫర్ చేయకుండా అందరిని ట్రీట్మెంట్ ఇచ్చి పంపుతున్నారు. మా దగ్గర ఫిజిషియన్స్ మంచిగా బాగా వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేసేసి మనకు 20,000 పడిపోయిన పేషెంట్లను కూడా మనకు రిఫర్ చేయకుండా ఇక్కడనే ఉంచి పట్టుదలతో మేము అంతా శ్రమించి ఇక్కడ మేము వారందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. డెంగ్యూ కేసెస్ పోయిన 3 నెలల కంటే ఇప్పుడు కొంచెం పెరిగినాయి. డ్యూటీ డాక్టర్ కూడా ఉన్నారు, ఫిజిషియన్. అయితే సార్, ఇప్పటి వరకు ఏదైనా సీరియస్ కేసులు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా చనిపోవడం జరిగిందండి? ఇప్పటి వరకు అయితే మన హాస్పిటల్లో డెంగ్యూతో ఎవరు చనిపోలేదు. సీరియస్ కేసులు కూడా అంతగానో ఏం రాలేదు. వచ్చినంత వరకు అయితే ట్రీట్ చేస్తున్నాం. కాకపోతే ఎక్కువ కేసులు మాత్రం వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. డెంగ్యూ అని చెప్పలేం కానీ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే అదేవిధంగా ఒక పేషెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా ఉంది నీ పరిస్థితి? మా ఊరు మాలబంజర. మా ఊర్లో అందరికీ జ్వరమే వస్తుంది. ఒక ఇంట్లో 4 ఉంటే 4కి జ్వరమే. అందరికీ ఎక్కువ శాతం డెంగ్యూ వస్తుంది.
ఊరంతా జ్వరమే ఉంది మొత్తం. ఎటు చూసినా కూడా జ్వరం ఉండడంతో ఖమ్మం జిల్లా మొత్తం కూడా భయాందోళనకు గురవుతా ఉంది. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఉండడంతో పాటు ప్రతి ఒక్క చోట కూడా అంటే బాధితులు ఎక్కువగా కనిపిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా వారికి ఉన్న స్టామినా కూడా అయిపోవడం జరుగుతుంది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో ఎటువంటి ట్రీట్మెంట్ అయితే జరుగుతుందో అటువంటి ట్రీట్మెంట్ని ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా అందివ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్న జ్వర బాధితులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్.